ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది జూలై నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. ఈ చిలుకమ్మ కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణిత వాణి. తీ చిలుకమ్మ కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? తీ చిలుక తే. కర్కట రాశి వాళ్లకు ఆహా మహాలక్ష్మి, లక్ష్మి. కానీ ఈ లక్ష్మి ఆగదు. చేతుల లక్ష్మి ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. కానీ ఈ రాశి వాళ్లకు సాక్షంగా 7 కొండల వాసుడు శ్రీమన్నారాయణ ఆయన దర్శనం చేసుకోరా రావాలి. చూడండి, 7 కొండల నమ్మి శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు లెక్కి స్వామివారి దర్శనం చేసుకున్న వచ్చిన వాళ్ళకి అప్పు ఉండదు. వెంకటేశ్వర స్వామి ఆ కొండలు ఎక్కిన వాళ్ళకి అప్పు ఉండదు, అప్పు బాధ ఉండదు. ఏమో ఆ భగవంతుని నిగరాని మనం అనుకుంటున్నచ్చు. మేము వెళ్ళాం కదా, మాకు ఉన్న అప్పు అట్లే ఉంది అనుకుంటున్నాం. అది తప్పు. అట్లా మాట్లాడకండి, ఎవరు అట్లా ఆలోచించకండి. 7 కొండల మెట్టులెక్కి ఆ శ్రీమన్నారాయణ దర్శనం ఎవరైతే చేసుకొని వస్తారో వాళ్ళ నెత్తి మీద బరువు ఉండదు, వాళ్ళ నెత్తి మీద పెద్ద బరువు ఏమి ఉండదు, వాళ్ళ ఇంటి లోపల బాధ ఉండదు, వాళ్ళ ఇంటి లోపల వాళ్ళ మీద సప్పు బాధ ఉండదు. తప్పనిసరి 100కి 100 పాలు. అప్పు బాధ ఉండవద్దు, ఈ అప్పు భయంకరం ఉండవద్దు అనుకుంటే శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు ఎక్కి రావాలి. చాలా మంచిగుంటుంది. ఈ రాశి వాళ్లకు చాలా తెలివి ఎక్కువ. కర్కట రాశి వాళ్ళు చాలా తెలివి. పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలు కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి. ఏ తరికలు కూర్చుంటే అదే తరిక మాట్లాడతారు. చాల్బాజీ మాటలు, హుషారి మాటలు, తెలివి గల పని చాలా ఘనంగా చేస్తారు. జేబుల 10 రూపాయలు ఉన్నాయి కదమని ఉరుకులాడరు, జేబులకెళ్ళి 10 రూపాయలు పైనే కదమని బాధపడరు. జేబుల పైసా ఉన్నా ఒకటే మాట, లేకున్నా ఒకటే మాట. కానీ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది కదండి. కొన్ని రోజుల నుంచి రాశి వాళ్లకు ఆరోగ్యం దెబ్బతింటుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది, అస్సలు ఇంట్లో బరకతి లేకుండా అయిపోతుంది. కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం దెబ్బతిని ఉన్న పైసంతా అటు ఇటు పోయి కొన్న పైసలు ఉన్న పైసంతా ఖర్చు చేసుకున్నారు. ఏరేళ్ళ దగ్గర పోయి ఇంత అప్పు సప్పు గుడక తీసుకొచ్చిండ్రు, అది గుడక మొత్తం ఖర్చు చేసుకుని ఇప్పుడు బాధపడుతుండ్రు. ఏమరా ఇప్పుడు అసలు మనం ఆ అప్పు తీరుతుందా తీరదా, మా లైఫ్ అంతా ముందల మంచిగుంటుందా చెడు ఉంటుందా, మా లైఫ్ ముందల ఎట్లా ఉంటుందని చాలా ఆలోచిస్తున్నారు. కానీ అన్నిటికన్నా ఇప్పుడు ఏముందంటే ఒక్క విషయం, ఇంటి మీద బరువు చాలా చెడ్డగా ఉంది. బరువు అంటే ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. దానివలన ఏమైపోతుందంటే మాత్రం ఇంటి లోపల మొత్తం బరకత లేకుండా అయిపోతుంది, అరకత లేకుండా అయిపోతుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది. అందరిది ఒక లెక్క అయితే మీది ఒక లెక్క అయిపోతుంది. చిన్నల మనసులో చిన్నలు లేరు, పెద్దల మనసులో పెద్దలు లేదు. పెద్దలు కూర్చొని చిన్నలకు ఒప్పించి సంచంచి చెప్పినా వాళ్ళకి నచ్చలేదు, చిన్నలు కూర్చొని పెద్దలకు చెప్పినా ఎవరి మాట ఎవరికి నడుస్తలేదు. ఎవరి మనసులో వాళ్ళే యమునా తీరం అన్నట్టు ఉంది. మీరేం ఆలోచిస్తుండంటే ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, మెట్టు లెక్కాలి, పై మెట్టు లెక్కాలి, రాజా బతకాలి, మంచిగా సుఖంగా సంతోషంగా నడవాలని ఎప్పుడు ఉందో అలాగే నడుస్తారు. కానీ ఒకసారి మీరు 7 కొండల మెట్లు మీరు లెక్కిరండి. ఆ శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు మీరు ఎప్పుడు లెక్కి వస్తారో మీకు చేపెట్టిన పని కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు, అంతా జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయండి. ఈ రాశి వాళ్లకు ఆదాయం 2, వ్యాయం శని 7. బాగుందండి. ఒకసారి మాత్రం ఆ శ్రీమన్నారాయణ దగ్గర పోయి రండి. కర్కట రాశికి ఆదాయం 2, వ్యాయం 11, రాజభుజ ఫలం 4, అవమానం 7. అంటే గురుబలం చాలా తక్కువ ఉన్నది, శని బలం చాలా ఎక్కువ ఉన్నది. దీనికి శని బలం ఎక్కువ ఉన్న టైం లోపల మీరు ఏం తొందర పడకండి, నిదానం చేయండి, చాలా బాగుంటుంది. మీరు చాలా బాధపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఆరోగ్య సమస్య కూడా నడుస్తుంది, ఇంటి సమస్య కూడా నడుస్తుంది. చేయి పెట్టిన పని కలిసి రాకుండా అయిపోతుంది. ఏదైనా చేద్దామంటే ఏమో ముందు సాగడం లేదు. అందరు పైకి వస్తుంటే మీరు గింతే ఉన్నారు. తొందర పడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.